ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక సలహా ఎవరికి ఇవ్వు. సలహాలు ఇవ్వటం అనేది బేసిక్గా మానేయాలి. నువ్వు ఎంత గొప్పడు అని నువ్వు అనుకున్నా సరే. ఐఫోన్ కింద పడంగానే ఇంక అంతే సంగతులు అనుకుంటున్నారా? అలా ఏం లేదు. ఈ కస్టమర్ మనకి సిద్దిపేట నుంచి పంపించారు, బ్లూ డాట్ కొరియర్లో పంపించారు. ఇందులో వచ్చేసి మనకి ఐఫోన్ 13 ఉంది. చాలా రోజుల క్రితమే ఎంక్వైరీ చేశారు, ఇప్పుడు పంపించారు. యాక్చువల్గా ఇది వచ్చేసి ఐఫోన్ 13 బ్లూ కలర్ ఫోన్, డార్క్ బ్లూ కలర్ ఫోను. ఇది ఒకటి బ్యాటరీ ఒకటి డిగ్రేడ్ అయిపోయింది, బ్యాటరీ మార్చాలి. నెక్స్ట్ కింద పడిపోవటం వల్ల బ్యాక్ గ్లాస్తో పాటు బాడీ కూడా బెండ్ వచ్చింది. సో ఇలా బాడీ బెండ్ ఉన్న ఫోన్కి బ్యాక్ గ్లాస్ వేస్తే అది ఆగదు, అది తొందరగా పగిలిపోతుంది. సో కస్టమరు రిపేర్ ఆప్షన్స్ అడిగితే నేను ఒరిజినల్లే చెప్పాను. బ్రాండ్ న్యూ బాడీస్ కూడా ఉంటాయి కానీ అవి ఒరిజినల్ కాదు. ఇదేంటంటే మనకి ఒరిజినల్ అనేసరికల్లా సెట్ రిమోడ్ ఉంటాయి. సెట్ రిమోడ్ సెట్ యాడ్ నుంచి వస్తుంది అంటే మనకి బయట కంట్రీస్ నుంచి వచ్చే ఫోన్స్ ఉంటాయి అన్నమాట. లాక్డ్ ఫోన్స్ కానీ, ఫైనాన్స్ లాక్డ్ కానీ, ఐక్లౌడ్ కానీ, సంథింగ్ ఏయో ఒక ఫోన్స్ ఉంటాయి. వాటిలో నుంచి రిమూవ్ తీసిన స్పేర్ పార్ట్స్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. అవి జెన్యూన్ ఉంటాయి అన్నమాట. సో అవి మనకి ప్రైస్ తక్కువకు దొరుకుతుంది, నెక్స్ట్ కస్టమర్కి తక్కువ రేట్లో మంచిగా జరుగుతుంది. ఇది అబ్జర్వ్ చేశారో లేదో, ఈ బ్యాక్లెస్ పగిలి చాలా రోజుల నుంచి వాడటం వల్ల ఆ గాజు ముక్కలన్నీ కూడా లోపలే ఉండి వెనక డిస్ప్లేకి గుచ్చుకున్నాయి, బ్యాటరీకి గుచ్చుకున్నాయి. ఇంకా అదృష్టం ఏంటంటే ఐఫోన్ 13కి బ్యాటరీ బల్జ్ ఇష్యూస్ ఉంటాయి. అదే కనుక ఈ టైంలో బ్యాటరీ బల్జ్ అయ్యి ఉంటే ఈ గాజు ముక్కలు డిస్ప్లేలోకి దిగి డిస్ప్లే పోయేది. ప్రస్తుతానికైతే జరగలేదు, కానీ ప్రాపర్గా క్లీన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా చిన్న చిన్న గాజు ముక్కలు చాలా ఉన్నాయి. పాత బ్యాటరీ కూడా నేను రిమూవ్ చేశాను చూడండి. ఇది కస్టమర్ది పాత బాడీ. పాత బాడీలో నుంచి ప్రతి ఒక్క కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను తీసి పక్కన పెడుతున్నాను. ఇది మీకు కొత్త బాడీ. ఇప్పుడు మీకు చెప్పాను కదా సెట్ రిమూవ్ అని. కస్టమర్ వైట్ కలర్ అడిగాడు, వైట్ కలర్ తెప్పించాను అనమాట. సో ఈ వైట్ కలర్ బాడీలోకి కస్టమర్ దగ్గర ఉన్న జెన్యూన్ పార్ట్స్ అంటే ఇక ఫోన్తో పాటు వచ్చినాయి అనమాట. ఆ పాత బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ అన్నీ కూడా నేను ఈ వైట్ కలర్ బాడీలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఈ షిఫ్టింగ్ అనేది అయిపోతుంది చూడండి. ఆఫ్టర్ ఈ షిఫ్టింగ్ అయిపోయిన తర్వాతకి బ్యాటరీ ఒకటి చెప్పాను కదా, ఈ బ్యాటరీ అనేది కాన్ఫిగరేషన్ అవుతుంది చూడండి. బ్యాటరీ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది. సో ఈ పాత బ్యాటరీ తీసేసి నేను కొత్త బ్యాటరీ ప్రోగ్రామింగ్ చేసి నేను వేసాను. మళ్ళీ ఈ వైట్ బాడీ ఏదైతే మన షిఫ్టింగ్ తర్వాతకి బాడీ ఉందో అది మళ్ళీ మొత్తం ప్రాపర్ ప్రతి ఒక్క స్క్రూ ఎక్కడిది అక్కడ వేయాలి. ఒక చోట స్క్రూ ఇంకో చోట వేయకూడదు ఐఫోన్కి. ఈ స్క్రూస్ అన్నీ కూడా ప్రాపర్గా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ అవుటర్ స్క్రూస్ కూడా వేసేసిన తర్వాతకి ఫోన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. మీరైతే ఫైనల్ ఫినిషింగ్ అవుట్పుట్ చూడండి. యాజ్ ఇట్ ఈస్ మనం ఫోను మన ఫోన్ ఎలా ఉంటుందో నీట్గా అలాగే ఉందన్నమాట. మీకు కూడా ఇలాంటి బాడీస్ కావాలి అనుకుంటే ఒరిజినల్ కానీ సెకండ్ క్వాలిటీ కానీ మన దగ్గర బడ్జెట్ని బట్టి మనం ప్రిపేర్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం రిపేర్ ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. చూడొచ్చు బాడీ మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది. మీకు బ్యాటరీ స్టేటస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మనం కొత్త బ్యాటరీ వేసాం కాబట్టి బ్యాటరీ హెల్త్ అనేది మళ్ళీ 100% నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ బ్యాటరీకి 6 months వారంటీ ఉంటుంది. ఇలాంటి బ్యాటరీస్ కానీ, డిస్ప్లేస్ కానీ, లేకపోతే బాడీస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రైజు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు మాకు ఇష్టమైతే మనం ప్రొసీడ్ అవ్వచ్చు.